సూపర్ ప్రసాద్ ఓకే సార్ వర్క్ గారి బ్రదర్ నేను ఎమ్మెల్యేగా గెలిచి 32 రోజులు పూర్తి చేసుకున్న తరుణంలో కావలి ప్రజలందరికీ ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గత నెల రోజుల నుంచి కావలి పట్టణంలో వివిధ సమస్యలని పరిష్కరించే క్రమంలో ప్రజల దగ్గర వచ్చిన విజ్ఞాపనల్ని ప్రజల ఆలోచనల మేరకు ప్రజలకు త్వరితగతిన తీర్చగలిగే సమస్యల్ని 1 by 1 పరిష్కరిస్తూ కావలి పట్టణంలో ఉన్నటువంటి స్లమ్ ఏరియాస్లో చాలా ఏరియాల్లో అనాదిగా కొన్ని సంవత్సరాల నుంచి కూడా రోడ్డుకు 2 వైపులా చిల్ల చెట్లు మొలవటం, కంప చెట్లు నిలవటం, పందులకు సైరు విహారం చేయటం, పిచ్చి కుక్కలు పెరగటం, వివిధ జబ్బులకు దారితీస్తున్న తరుణంలో అన్ని వార్డులలో కూడా రోడ్డుకు 2 వైపులా ఉన్నటువంటి ముళ్ళ చెట్లన్నింటినీ కూడా తొలగించాలని మొదటి నిర్ణయంగా తీసుకోవటం. ఈ సందర్భంగా కావలి మున్సిపాలిటీలో 2 జేసీబీలతో నిరంతరం కూడా పని జరుగుతూ ఉంది. త్వరలోనే కావలంతా కూడా ఏ ప్రాంతానికి వెళ్ళినా రోడ్లు విశాలంగా కంప చెట్లు లేని కావలి మున్సిపాలిటీని త్వరలో కూడా చూడబోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రభుత్వం గతంలో కూడా 5 సంవత్సరాలు ఎలక్షన్ జరపక ప్రభుత్వ నిధులన్నీ దుర్వినియోగం చేసి రకరకాలుగా అవసరం లేనటువంటి కూడా అమౌంట్లు వెచ్చించి కావలి మున్సిపాలిటీని 10 సంవత్సరాల ప్రగతికి వెనక్కి తీసుకుపోయినటువంటి పరిస్థితుల్ని ఈరోజు ఎదురు చూస్తున్నాం. నాకున్న అవగాహన మేరకు కావలి పట్టణంలో ఎంత వసూళ్ళైనా వాటిని ఏతికి హెచ్చించారు అన్ని అధికారుల సలహాల మేరకు తెలుసుకోవటం, జరిగిపోయిన జరగాల్సిన దాన్ని ఒక ప్రక్షాళన దిశగా ఏ నమ్మకం అయితే కావలి పట్టణ ప్రజలు నాకు ఓటేసి గెలిపించారో వారందరి మనోభావాలకు అనుగుణంగా, ముఖ్యంగా పేదలు నివసించే ప్రాంతం, దోమలు లేకుండా రోడ్లు విశాలంగా ఉండాలి, అన్ని రోడ్లు కూడా సిమెంట్ రోడ్లుగా డ్రైనేజ్గా మార్చాలి అని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోవడం జరిగింది. ఈ సందర్భంలో ముఖ్యంగా కావలి పట్టణంలో సెంటర్లో పంట కాలువ అనాదిగా ఈ పంట కాలువ ఏర్పాటు చేయటం, గతంలో ఇరిగేషన్ వాళ్ళు ఒక అనాలోచితంగా హూమ్ పైప్స్ పెద్ద పైప్స్ వేసి ఉంటే వాటి ద్వారా నీళ్లు తీసుకొని ఉంటే ఈరోజు ఈ ప్రాంతం అంతా దుర్గంధం కాకుండా ఉండేది. దీన్ని బాక్స్ టైపు కల్వర్ట్ కట్టినందువల్ల ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఎక్కడెక్కడ స్టాగ్నేట్ కావటం, దాంట్లో పట్టణంలో ఉన్నటువంటి చెత్త చెదారం అంతా దాంట్లోకి రావటం, కొబ్బరి బాండాలు, ప్లాస్టిక్ పేపర్లు, ఇతర వస్తువులు రకరకాల అన్నీ కూడా డంపింగ్ యార్డ్గా ఈ కాలువ పరిగణించడం. ఈ సందర్భంగా
వాటర్ కొత్త ఫ్లో లేకుండా పోయింది. అంటే కలుగోలం శాంబావి దగ్గర నుంచి పాపిరెడ్డి చెరువు వరకు ఉన్నటువంటి ఈ మురికినంతా తీసి ఈ 2 ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలందరూ కూడా దుర్గంధం లేకుండా, అదేవిధంగా దోమలు